హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో జొమాటో స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. కరెంట్ మార్కెట్ లో జొమాటో షేర్ ని బై చేయొచ్చా లేదా అండ్ టార్గెట్స్ ఏంటో తెలుసుకుందాం అనమాట. జొమాటో టార్గెట్ కోసం వీడియో చివరి వరకు చూడండి. సపోజ్ ఎవరైనా న్యూ రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, ఫుడ్ లవర్స్ అయినా, ఫుడ్ డెలివరీ కన్వీనియన్స్ ని ఇష్టపడే వాళ్ళకి జొమాటో అనేది బెస్ట్ ఆప్షన్ గా మారిపోయిందండి నౌవేడేస్. 2008 లో దీపేందర్ గోయల్ అలాగే పంకజ్ చెద్దా ఇండియాలో ఒక సింపుల్ రెస్టారెంట్ డైరెక్టరీ అండ్ ఫుడ్ రివ్యూ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేశారనమాట. కరెంట్లీ జొమాటో అనేది 24 కి పైగా కంట్రీస్ లో ఆపరేటింగ్ చేస్తూ గ్లోబల్ సెన్సేషన్ గా మారిందండి. జొమాటో యాప్ ని యూజ్ చేసి సిటీలో డైనింగ్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫుడ్ లవర్స్ ఇచ్చిన రివ్యూస్ అండ్ రేటింగ్స్ ని చదవచ్చు. మనం కంపెనీ విషయానికి వస్తే 2010 లో ఇన్కార్పొరేట్ అయిందండి. వన్ ఆఫ్ ది లీడింగ్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ ప్లాట్ఫామ్ అనమాట. ఇంతకు ముందు చెప్పినట్లు ఇది ఫుడ్ డెలివరీ, డైనింగ్ అవుట్ సర్వీసెస్, లాయల్టీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. కంపెనీకి 4 బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి జొమాటో, ఇంకొకటి హైపర్ ప్యూర్, ఇంకొకటి బ్లింకిట్ అండ్ ఫీడింగ్ ఇండియా అన్నమాట. జొమాటో స్టాక్ రీసెంట్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉందండి. దానికి సెవెరల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. కాంపిటీటర్స్ అయిన స్విగ్గీతో కంపేర్ చేస్తే రోబస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఫారెన్ బ్రోకరేజ్ CLSA జొమాటో కీ గ్రోత్ పారామీటర్స్ లో స్విగ్గీని మించిపోతుందని హైలైట్ చేసింది అనమాట రీసెంట్ గా. ఈ స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఫస్ట్ రీజన్ సుపీరియర్ గ్రోత్ మెట్రిక్స్ ఉన్నాయండి. జొమాటోస్ ఓవరాల్ గ్రోత్ మెట్రిక్స్ అనేవి ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ 2024 లో జొమాటోస్ గ్రాస్ ఆర్డర్ వాల్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 36% పెరిగింది. అట్ ది సేమ్ టైం స్విగ్గీస్ గ్రోత్ ఆర్డర్ వాల్యూ అనేది 26 మాత్రమే ఉందన్నమాట. అలాగే జొమాటోకి సంబంధించిన అడ్జస్టెడ్ రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 55.9% పెరిగింది. ఇది కంపెనీ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేయడం అలాగే హైయర్ సేల్స్ పెంచుకోవడంలో జొమాటోస్ ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండి. ఫైనాన్షియల్ 2024 కి $5 మిలియన్ పాజిటివ్ ఎబిటాని రిపోర్ట్ చేసింది అనమాట. ప్రీవియస్ ఫైనాన్షియల్ పొజిషన్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లీడర్షిప్ అండి. ఫుడ్ డెలివరీ అలాగే క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో డామినెంట్ పొజిషన్ లో ఉందన్నమాట. ఫుడ్ డెలివరీ సెక్టర్ లో మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ 57% కి రీచ్ అయింది. స్విగ్గీతో కంపేర్ చేస్తే యాక్టివ్ డెలివరీ పార్ట్నర్స్ 4,18,000 అలాగే యాక్టివ్ డార్క్ స్టోర్స్ 526 ఉన్నాయి. ఇంకొక ఫోర్త్ రీజన్ ఏంటంటే స్ట్రాటజిక్ వాల్యుయేషన్స్ అండ్ గ్రోత్ పొటెన్షియల్స్ అండి. ఇండియాలో లో పెనట్రేషన్ లెవెల్స్, పెరుగుతున్న ఇన్కమ్స్, యంగ్ పాపులేషన్ తో జొమాటో సస్టైన్ లాంగ్ టర్మ్ గ్రోత్ కి వెల్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండి. జొమాటో కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి తన ప్లాట్ఫామ్ ని అయితే కంటిన్యూగా ఇన్నోవేట్ అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. లైవ్ ఆర్డర్ కౌంట్ అనే ఫ్యూచర్ ని రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసిందండి. దీనివల్ల రియల్ టైమ్ ఆర్డర్ నెంబర్స్ ని యూజర్స్ చూడొచ్చు అనమాట. ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇటువంటి ఇనిషియేటివ్స్ వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్, లాయల్టీ అనేది పెంచుతాయి అనమాట. లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ కూడా చేస్తాయి. ప్రెసెంట్ జొమాటో మార్కెట్ క్యాప్ అనేది 1,76,849 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 1.77% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.76% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 40 పైసా ఉందన్నమాట. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 3,562 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 3,288 crores, మార్చ్ 2023 లో 2,056 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక మీరు చూస్తే -11% నుండి +2% కి రావడం జరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మోర్ ఓవర్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో -188 crores నెట్ ప్రాఫిట్ అంటే లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. మార్చ్ 2024 వచ్చేసరికి 175 crores నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో అనేది బిగ్ టర్న్ ఓవర్ అనేది కనిపిస్తుంది. అండ్ డిసెంబర్ 2023 లో 138 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో అయితే గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మార్చ్ 2024 కి FI షేర్ హోల్డింగ్ అనేది 55.11% ఉంటే, DI షేర్ హోల్డింగ్ 15.28% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.05% ఉంటే, అదర్స్ 1.58% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹199.80 ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 62% అండ్ 1 ఇయర్ పీరియడ్ అయితే 166% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాంటి ప్రైజెస్ లో మనం ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చు, ఆల్ టైమ్ హై లో ఉంది కదా అని డౌట్ మీకు వస్తుంది. దానికి కూడా మీకు క్లారిఫై చేస్తాను నేను. జొమాటో షేర్ మీద బ్రోకరేజ్ వ్యూస్ కనుక చూస్తే, ముందుగా CLSA రీసెంట్ గా జొమాటో బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ని ₹248 గా డిసైడ్ చేసిందండి. స్విగ్గీతో కంపేర్ చేస్తే ఫాస్టర్ గ్రోత్ ఉందని, అలాగే జొమాటో టోటల్ GOV అలాగే రెవెన్యూ గ్రోత్ రేట్ అనేది సిగ్నిఫికెంట్లీ హయ్యర్ గా ఉందని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంకొక బ్రోకరేజ్ ఫిమ్ అయిన EBS కూడా జొమాటోని బై రేటింగ్ ఇచ్చిందండి. టార్గెట్ ప్రైస్ $250 గా డిసైడ్ చేసింది. అండ్ మోర్గన్ స్టైన్లీ కూడా ఓవర్ వెయిట్ రేటింగ్ తో ₹235 టార్గెట్ గా ఇవ్వడం జరిగిందండి.
అండ్ ఇంకొక బ్రోకరేజ్ ఫిమ్ అయిన ఎంకే కూడా జొమాటోని బై చేయమని చెప్తుందండి. టార్గెట్ ప్రైస్ 230 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. అండ్ జియోజిత్ పరిభాష్ కూడా జొమాటోకి టార్గెట్ 220 గా డిసైడ్ చేసిందండి. అండ్ ఇండియాలో ఇంకొక బ్రోకరేజ్ ఫిమ్ అయిన ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా జొమాటోని బై చేయమని చెప్తుందండి. బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ టార్గెట్ ప్రైస్ అనేది 300 రూపీస్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అలాగే మల్టిపుల్ ప్రోగ్రెస్ ఫిల్మ్స్ నుండి పాజిటివ్ అవుట్లుక్ వల్ల ఇన్వెస్టర్స్ జొమాటో షేర్స్ అయితే బై చేయొచ్చండి. లీడింగ్ బ్రోకరేజ్ ఫిల్మ్స్ జొమాటో టార్గెట్ ని 230 నుంచి 250 వరకు ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ట్రెండ్, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సెగ్మెంట్ ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ గా కంపెనీ అవుట్లుక్ అనేది బుల్లిష్ గా ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.